కుత్బులాపూర్ 131వ డివిజన్ పద్మానగర్ ఫేజ్ 2 రింగ్ రోడ్డులోని నిర్వహించిన చింతల్ పద్మశాలి సంఘం ఆవిష్కరణ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎల్పీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వల్లకటి రాజ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై నూతనంగా రూపొందించిన పద్మశాలి సంఘం క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా మెమెంటోలు, నియామక పత్రాలను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మనమంతా సంఘజీవులం, అందరూ ఐకమత్యంతో ఉండి ముందుకు సాగినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. పద్మశాలి సంఘం సామాజిక, సాంస్కృతిక, విద్యారంగాల్లో ఎంతో చైతన్యవంతమైన సంఘమని, చదువు పట్ల శ్రద్ధ ఉండి చదువుకోలేని పిల్లలకు, అనాథ పిల్లలను చేరదీసి వారిని విద్యలో ప్రోత్సహించినట్లయితే సంఘానికి మంచి పేరు వస్తుందన్నారు. పద్మశాలి సంఘం అభివృద్ధికి నా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు. అనంతరం చింతల్ పద్మశాలి సంఘం చీఫ్ ప్రెసిడెంట్ పి సత్యనారాయణ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే సత్యనారాయణతో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. దానికి లెటర్ రూపంలో ఇవ్వాలని, అది మీ చేతిగా ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అట్లనే ఇంకా ముందుకు వెళ్ళి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ కొంత ప్రేమిస్తూ ఇంకా మంచి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఈరోజు 2026 సంవత్సరం 3వ సంవత్సరం శుభాకాంక్షలతో చింతల్ పద్మశాలి సంఘం యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మా కుత్బులాపూర్ ఎమ్మెల్యే గారి కేపీ వివేకానంద గారికి మరియు రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు రాజ్ కుమార్ గారికి క్యాలెండర్ ఆవిష్కరణతో పాటు నా 81వ సంవత్సరాల జన్మదిన దర్శించినందుకు నా యువకులకు నేను రుణపడి ఉంటాను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంటి ప్రతి అర్థం చేస్తానని నేను ఎప్పుడు నమ్ముకోవాలి. ఇది నన్ను ఏమన్నా పైకెక్కించి కింద పడేస్తాను కనబడుతుంది. వాళ్ళు ఎంత ఉండి ఈ కార్యక్రమాన్ని నా అవసరం మీ అందరి ఆశిస్తున్నట్టు ధన్యవాదాలు. ఎమ్మెల్యే గారికి గౌరవ అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు చీఫ్ ప్రెసిడెంట్ మా యొక్క ఫౌండర్ అన్నటువంటి పాలన సత్యనారాయణ గారికి, అధ్యక్షులు సార్ గారికి, కుత్బులాపూర్ అధ్యక్షులు సత్యనారాయణ గారికి, వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సపోజ్ ఏంటంటే ఈ షెల్టర్ని మనం దాదాపు పనిచేస్తున్నామని పేదలతో తన కృషి మన మీద చాలా ఉంటుంది. దేవరకొండ శ్రీనివాస్ గారు డివిజన్ ప్రెసిడెంట్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్, తన ఆధ్వర్యంలో కొన్ని చాలా హెల్ప్ చేస్తున్నారు దానికి. అలాగే జూనియర్ పోలీస్ యాదవ్ గారు, అలాగే సత్యనారాయణ గారు, ఇంకా ఈ ప్లాట్ఫామ్ నెట్టుకుంటున్నారు. తను దీనిలో కొంచెం పసుపు మూలాగా దాని అర్థమవుతుంది, అవగాహన అవుతుంది. ఆ ఉద్దేశం ఎమ్మెల్యే సార్ ఎన్నికలు కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. అది కాదు, ఇలా ఎక్స్ప్లెయిన్ చేసేయాలి. మన బాధ్యతలో మనకు అర్థం కావాలి. రేపు పొద్దులు కూడా ఇది ఉండదు, అంటే మనకు ఇవ్వదు. ఓసారి డిమాండ్ కూడా ఉండదు. ఇంకో ఇల్లు పెట్టుకోమని కూడా అంటారు. విశదీకరించాల్సిన అవసరం లేదు. ఎన్నో చెప్పుకుంటూ మనం వచ్చాము. అలాగే మన సొంతంగా కూడా మనం ఎంత కొంత చేస్తాము, మనం చాలా చేస్తాము. కొత్త గొప్ప మీ ఆశీర్వాదం ప్రభుత్వాన్ని మేము చెప్తా ఉన్నాము. ఇతర వారికి కూడా స్థలంతో కూడిన కమ్యూనిటీ భవనాలు అనేది కంపల్సరీ స్టేట్ వైజ్లో నిజాయితీగా నిర్వహిస్తానని మీ సభావం ముందు నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం నమస్కారాలు. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. మళ్ళీ సన్మానం చేస్తున్న వారికి మరియు మన చిత్తూరులో ఉన్నటువంటి
కార్యవర్గ పరిచయ కార్యక్రమంతో పాటు 2020 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి కార్యదర్శి సంతోష్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు మన పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజ్ కుమార్ గారు, ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి మరి జాతీయ పోయిందంటే పక్కా సత్తన పుట్టినరోజు ఉంటుంది, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం లాక్ అయిపోయింది. ఇక్కడ పూజ అంటే పూజలు ఎక్కడైతే దసరా వినాయక చవితి రైతులు మిస్ అయినా ఒక సంవత్సరం దసరా మిస్ అయినా కానీ సత్తన పుట్టినట్టు మిస్ అయిపోయింది. అసెంబ్లీ ఉంటుంది, ఇటో ఇద్దరు మిస్ అవుతారు, మళ్ళీ లేట్ అయితే రాలేకపోతున్నాడు, కొంచెం టెన్షన్ పడ్డా ఎట్లా ఇంత లేట్ అయినా సరే రావాలి, 5 గంటలకు అనుకున్నాం, ఏదైనా సరే రావాలనుకున్నాడు. మరి లక్కీగా మాకు బైకాట్ అయిపోయింది ఇక్కడ అసెంబ్లీ. సరే రేపు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నా, మీటింగ్స్ ఉన్నా ఇది ఇంపార్టెంట్ ఇక్కడ రావడం జరిగింది. సోదరులారా, మీ అందరికీ తెలుసు మరి చింతల్ పద్మశాలి సంఘం మొదటి నుంచి కూడా ఒక ఐక్యమత్యంతో ఉండి పెద్దలు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు మీరు చేస్తూ ఉన్నారు. అనేక మరి సమాజానికి ఉపయోగపడేటువంటి మరి కర్తవ్యంలో కూడా మీరు ముందుండి నడిపిస్తూ ఉన్నారు, ముందుండి నడుస్తూ ఉన్నారు. సామాజికంగా అందరూ కూడా దోహదపడుతూ అందరూ కూడా ప్రోత్సహిస్తూ నడుస్తూ ఉన్నారు. అయితే విషయం మొదటి నుంచి కూడా ఒక స్థలం గురించి, కమ్యూనిటీ హాల్ గురించి ఎప్పుడు కూడా మనని ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. వాస్తవానికి గత 2 సంవత్సరాల క్రితం కూడా స్థలాన్ని చూసి స్థలానికి అడ్వాన్స్ ఇచ్చారు, దానికి నేను కూడా ప్రారంభించారు అనుకుంటున్నాను. తర్వాత ఏమైంది, తీరా పోయేసరికి అయితే విషయం వచ్చేసరికి స్థలం దొరకడం కష్టమైపోయింది. గతంలో అంటే 30 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల స్థలం అంటే ఏదైనా ప్రభుత్వ స్థలం ఉంటే మన ప్రభుత్వం చెప్పగానే కమిటీ వాళ్ళు తెలంగాణ వదిలిపెట్టేవారు. కానీ ఇప్పుడు మీకు తెలుసు స్థలం ఎంత ఇబ్బంది అయిపోయింది, దాన్ని సేకరించాలన్నా, కొనాలన్నా, ఏదైనా ప్రభుత్వ స్థలం తీసుకోవాలన్నా చాలా క్రిటికల్గా అయిపోయిన పరిస్థితి. అందుకే స్థలం సేకరించడం చాలా ఇబ్బందికరంగా అయిపోయింది. మరి ఇంతకుముందు అందరూ మంచి మాట చెప్పినాడు అన్న, ఏమంటే ఏ సరే ఇద్దరు వేసుకున్నామంటున్నాడు ఆయన, పెట్టుకుని సిమెంట్ పెట్టుకుని తిరుగుతాయని చెప్తున్నాడు. వాస్తవంగా స్థలం వస్తే బిల్డింగ్ కట్టడం అంటే మన చేతిలో ఉన్న పని. కానీ స్థలం ఓపెన్ స్పేస్నే ఉంది. అప్పుడు ఆలయ నిర్మాణానికి మురళిగారు వస్తే బస్సు దగ్గర కలిసి ఆ టెంపుల్ నిర్మాణం దాన్ని మెల్లగా కొంచెం చేసిన తర్వాత శ్రీనివాస్ గారే ఫస్ట్ కంప్లీట్ చేస్తూ ఉన్నారు. మనకు స్థలం కావాలంటే చింతల ప్రాంతంలో బస్సు స్థలం లేదు, ఉంటే ఇంకా మిలిటరీ ఉన్నది, అవతల పక్క హెచ్ఎంటీ ఉన్నది. మిలిటరీ అయితే మన ఇల్లుకే చాలా అడ్డపడుతుంటాడు. హెచ్ఎంటీ స్థలం ఏంటంటే మీకు తెలుసు చాలా స్ట్రిక్ట్ అయిపోయింది. అంటే గాజుల రామాయణం దగ్గర మరి గతంలో మరి మేజర్ కొన్ని కమ్యూనిటీస్కి పద్మశాలి సంఘానికి కూడా అందులో స్థలాన్ని తీసుకొని విశ్వబ్రాహ్మణులకి, బుద్ధిరాజులకి, అదేవిధంగా ఏ మార్గం ద్వారా అయితే మనకు స్థలాన్ని స్వీకరించుకోవచ్చో, స్థలాన్ని సంపాదించవచ్చో తప్పకుండా ప్రయత్నం చేద్దామని చెప్పి నేను మనవి చేస్తాను కొత్త కమిటీ వారికి. మీరు తర్వాత వెంటనే చేస్తాం అప్పుడు అయిపోతుండే, ఏదో తిన్నది అయిపోతుంది డబ్బులు ఒకటి. ఆ ఫౌండేషన్ చాలా ముఖ్యమైనది. మనం ఎంతో కష్టపడ్డాం, మన పూర్వీకులు ఎంతో కష్టపడ్డారు కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చొని మనం మాట్లాడగలుగుతూ ఉన్నాం. సరే, మన స్వాతంత్రం వచ్చిన తర్వాత అదొక యాంగిల్, స్వాతంత్రం రాకముందు వచ్చిన తర్వాత మన సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో పిల్లలందరూ కూడా ఉపాధి అవకాశాల కోసం 10% ఉంటారు. వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ ఆ స్థాయి చేస్తారు. వారి అనుభవాలు తీసుకొని ముందుకు వెళ్ళినట్టయితే తప్పకుండా సంఘం ఒక లక్ష్యాలు నెరవేర్చని చెప్పి సందర్భంగా మనం చేస్తూ, నేను మీ అందరికీ గెలిపిస్తున్న ఎమ్మెల్యేగా ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను, ఇప్పుడు ఉంటాయని చెప్పి మనం చేస్తాను. కానీ మన మాత్రం మనం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.